బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు ఎల్బీనగర్ పిఎస్లో నమోదు. హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఫిర్యాదు మేరకు అంటూ సుధీర్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఈయన పైన అట్రాసిటీ కేసు అయిందట. ఎందుకైందో ఒకసారి చూద్దాం. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిరట. కారణం ఏందో ఒకసారి చూద్దాం. ఆయన ఏమన్నాడో చూద్దాం. అన్న వార్త చదివేది ఉన్నది కానీ దానికి బదులు వీడియో కూడా ఉన్నది. ఆయన ఏమన్నాడు, ఈడ హనీమూన్ నడుస్తుంది. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మది యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్. అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి హనీమూన్ నడుస్తుంది. నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ చేశాము. నిన్నటి నుంచి ఇవాళ 24 అవర్స్ అయింది, ఎలాంటి చర్య తీసుకోలేదు. అందుకనే మేము ఇక్కడ డీసీపీ ఆఫీస్కి వచ్చాము. ఇవాళ ఈవినింగ్ 5 వరకు తీసుకోకపోతే రేపు ఎల్బీనగర్లో సుధీర్ రెడ్డి గారి ఇంటిని ముట్టడిస్తాము. మహిళల పట్ల ఆయన చేసిన మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణం చెప్పాలి. క్షమాపణం చెప్పకపోతే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ వారిని కోరుకుంటున్నామండి. ఎందుకంటే నేను ఇవాళ గిరిజన మహిళ అనేది ఒక దళిత మహిళ నాపైన జరిగిన మాటలకి అవమానంగా, అదే మీ వేరే క్యాస్ట్లో జరిగితే ఇలానే ఉండేదా, మరి దేనికి మరి పోలీస్ చర్య ఎందుకు తీసుకోవట్లేదు? దీనిపైన నాకు మాత్రం న్యాయం జరిగేంత వరకు నేను కొట్లాడతాను. నాకు ఇవాళ సాయంత్రం వరకు ఆయనకు అరెస్ట్ చేయకపోతే నేను మాత్రం అంబేద్కర్ విగ్రహం దగ్గర మా మహిళా సోదరి మణులతోని నిరాహార దీక్ష విధిస్తానని చెప్తున్నానండి. సుధీర్ రెడ్డి గారు, హనీమూన్ అంటే అది మీ భాషలో ఏముందో మరి ఆ హనీమూన్కి నాకు మాత్రం మీరు సమాధానం చెప్పాలి. లేకుంటే మాత్రం మీకు మాత్రం చెప్పు దెబ్బలు మాత్రం కఠినంగానే తప్పకుండానే చెప్పు దెబ్బలతోనే పడతాయి నీకు. హస్తినాపురం కార్పొరేటరు ఈ అక్క బానోత్ సుజాత నాయక్ అయితే తను ఆ పదం అయితే వాడడం తప్పే. హనీమూన్ అనే పదం యాక్చువల్గా అది వేరే అర్థాన్ని ఇస్తుంది కాబట్టి ఆయన అనాలనుకున్న దాన్ని కరెక్ట్గా అనలేకపోయింది, అంతే అర్థమవుతూ ఉంది. అది తప్పే, ఎవరు చేసినా తప్పే. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయితే అదా, ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే ఏది పడితే అది మాట్లాడచ్చురా. ఆవేదనలో ఆవేశంలో మాట్లాడితే అది ఒక అర్థం కూడా ఉండాలి, దానికి మాట్లాడవచ్చు, ఒక అర్థం కూడా ఉండాలి, ప్రజలు మెచ్చే విధంగా మాట్లాడాలి. కార్పొరేటర్ మహిళ అని తెలిసి కూడా హనీమూన్ నడుస్తోందని చెప్పే బదులు ఇంకేదైనా వీళ్ళకి ఇద్దరికి లోపాయికార ఒప్పందం నడుస్తూ ఉంది, ఒక రకమైనటువంటి వీళ్ళు కుట్ర పన్నుతూ ఉన్నారని ఇక వేరే వేరే అర్థాలు వచ్చేలాగా వేరే వేరే మాటలు ఉపయోగించవచ్చు. పదప్రయోగం తెలియక కూడా ఆగమవుతారు వీళ్ళు. ఒక్కోసారి ట్రైనింగ్ ఇవ్వాలి వీళ్ళందరికీ కూడా. కొన్నిసార్లు అప్పుడు కేసీఆర్ ఇచ్చిండు కొంతమందికి ఎమ్మెల్యేలకి, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలకి నాగార్జున సాగర్లు అనుకుంటా, గుర్తుంది నాకు, అప్పుడు ట్రైనింగ్ ఇచ్చిండు. అట్లా ఈయనైతే సీనియర్ ఎమ్మెల్యే, మరేం కొత్త నిన్న పిల్లగాడు కూడా కాదు, ఎప్పటి నుంచో ఉన్నాడు రాజకీయాల్లో. అప్పుడు ఆయన మాట్లాడే మాట ఒక్కసారి ఆలోచన చేసుకోవాల్సి ఉండే. హనీమూన్ అంటే మళ్ళీ వాళ్ళిద్దరు అలా మధ్యలో ఏదో ఆ లేనిపోని దాన్ని కల్పించి చెప్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి అలా మధ్య ఒక రకమైనటువంటి గూడుపుటాన్ని చేస్తూ ఉన్నారు. మరి వీళ్ళ ప్రయత్నం ఇట్లా ఉన్నదని వేరే రకంగా అర్థం వచ్చేలాగా చెప్పాల్సిందని ఆయన పుసుకున్న హనీమూన్ అనేసిండు. ఎల్బీనగర్ ఎవరు మదియాష్కి యాక్చువల్గా ఆయన చెప్పింది ఏంటంటే అక్కడ మదియాష్కి పోటీ చేసిండు ఈయన పైన. ఈడ హనీమూన్ నడుస్తుంది. ఒక ముగ్గురు కార్పొరేటర్లకు మది యాష్కి తోటి హనీమూన్ నడుస్తుంది. ఒకటి చంపాపేట కార్పొరేటర్, ఒకటి మన్సూరాబాద్ కార్పొరేటర్, ఒకటి హస్తినాపూర్ కార్పొరేటర్. అంటే వాళ్ళ పార్టీ కాబట్టి ఈ ముగ్గురు కార్పొరేటర్ ప్రస్తుతానికి హనీమూన్ నడుస్తుంది. నిన్న జరిగిన సంఘటన మీ అందరికీ తెలిసిందే. నిన్న కూడా మేము ఎల్బీనగర్ పిఎస్లో కంప్లైంట్ చేశాము. నిన్నటి నుంచి ఇవాళ 24 అవర్స్ అయింది. అయితే దీంట్లో కూడా మన్సూరాబాదు, చంపాపేట ఈ ఇద్దరు కార్పొరేటర్లు కూడా మహిళలు కాదు. ఒక్క ఈ కార్పొరేటర్ మాత్రమే సుజాత నాయక్ అనుకుంటా, ఈ కార్పొరేటర్ మాత్రమే మహిళ కాబట్టి మరి బై మిస్టేక్లో ఆయన అట్లా పోయిందేమో అని అనిపిస్తూ ఉంది. వాళ్ళని అనబోయి మళ్ళీ తనను కలిపేసరికంటే ఈమెను కూడా కలిపేసరికంటే వచ్చినటువంటి ఇబ్బంది. ఆయన వాళ్ళిద్దరు పేర్లు చెప్పినా అయిపోతుండే, చంపాపేట, మన్సూరాబాదు, హస్తినాపూర్. ఈ హస్తినాపూర్ కార్పొరేటర్ మాత్రమే ఈ సుజాత, బానోత్ సుజాత నాయక్. తను అసలు ముచ్చట అది. ఆ మన్సూరాబాదు అట్లే చంపాపేటకు సంబంధించిన కార్పొరేటర్లు పురుషులే ఉన్నట్టుర్రు కాబట్టి అట్లా కలిపి అనడంలో కూడా తప్పే. అయినా కూడా మహిళ ఉంది కాబట్టి అది ఆయన ఇరుకున పడ్డాడు, అందుకే ఆయన పైన కేసు నమోదైంది, అరెస్ట్ చేయాలని చెప్పి కూడా అంటూ ఉన్నారు. అది ఏమవుతుందో చూడాలి. మరి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే మరి జనరల్గా అయితే తీసుకపోయి అనామతం లోపల పెడతారు, కానీ ఎమ్మెల్యే కాబట్టి ప్రివిలేజెస్ ఉంటాయి వీళ్ళకి. స్పీకర్కి చెప్పాలి,
లేదా రాష్ట్ర అసెంబ్లీ సెక్రటరీకి పర్మిషన్ తీసుకోవడమో లేదా ఆయనకు చెప్పి ఇన్ఫర్మేషన్ ఇవ్వడమో ఏదో చేస్తారు. అది చేసిన తర్వాతనే, అది చేసినాకనే అరెస్ట్లా ఏమైనా చేసేది ఉంటే చేస్తారు. బెయిల్ తీసుకుంటారో మరి ఏందో చూడాలి.